హాయ్ గైస్, కొంచెం చూసిరుగా వీడియో. సో మొత్తం చూడండి, బాగుంటుంది. సో నేను ప్రతి శివరాత్రికి కూడా ఇట్లా తీయడం జరుగుతుంది. అంటే మా ఊరు శివాలయంలో ప్రత్యేకం ఏంటంటే మహాశివరాత్రికి ఇట్లా నాగుపాము వస్తుంది. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఇక్కడ మేము టెంపుల్ దగ్గరనే ఉన్నాం. సో ఎట్లుందో కింద కామెంట్ అయితే వేయండి, ఓకేనా? బాయ్. ఫస్ట్ అయితే మీకు టెంపుల్ లోపల చూపిస్తున్నా చూడండి. సో అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయనే లక్ష్మణ స్వామి అన్నట్టు. ఈయన ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. నేను మా చెల్లె ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇది ప్లేస్ ఏంటంటే ఇక్కడనే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మేము దర్శనం కోసం ఇక్కడనైతే వెయిట్ చేస్తున్నాం. బట్ అక్కడ చాలా మంది ఉన్నారు, ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాం. మా చెల్లెనైతే పాపం అక్కడనే ఉంది అప్పటి నుంచి. సురేందర్ ఉంటే ఏం కాకపోతుంది, ఏమో ఫోన్ లేపుతలేడు. చాలా సేపటి తర్వాత అక్కడ వెయిట్ చేసినాం. సురేందర్ అన్న అని చెప్పేసి వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు. సో లోపలికి పంపించిండు. మా ఈ టెంపుల్ కి చాలా చరిత్ర ఉంది. మీకు ఆ చరిత్ర కావాలంటే గిట్ట నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఉంటే గిట్ట. ఈ టెంపుల్ కి తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జనాలతో నిండి ఉంటుంది. ఒక మహాశివరాత్రి రోజే కాకుండా సో ప్రతి శనివారం కానీ సోమవారం కానీ ఎప్పుడు జనాలతో నిండి ఉంటుంది టెంపుల్ మొత్తం. నన్ను కామెంట్ లో అడిగే ప్రశ్నలు ఏంటంటే, బ్రో స్వామి ఏ టైంకి ఉంటాడు, ఎప్పుడు వస్తాడు అని అంటుంటారు. సో స్వామి అయితే టెంపుల్ పక్కనే ఉంటుంది ఇల్లు. సో ఆయన ప్రొద్దున వస్తాడు, ప్రొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు ఉంటాడు ఇందులోనే. మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అట్లనే ఇక కొంచెం జాతర చూద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఇక్కడ 5 రోజులు జాతర జరుగుతుంది. మొదటి రోజేమో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. తర్వాత కుంకుమ పూజ అదేమో నిర్వహిస్తారు. తర్వాత ఏమో మల్లన్న పట్నాలు, తర్వాత నాగోబా స్వామి ఏదో జాతర ఉంటుంది. మేము వెళ్లే రూట్లో ఇట్లా తమ్ముడు గాంధీజీ వేషం వేసుకుని ఇట్లా కనిపించిండు. ఒకవైపు ఏమో పాపం వాడికి ఆకలి అవుతున్నట్టు ఉంది, తింటా ఉన్నాడు. ఒకవైపు ఏమో పాపం ఇట్లా భిక్షాటన చేస్తున్నాడు. పాపం చదివిపోయకుండా ఇట్లా చేస్తూ ఉంటారు డబ్బుల కోసం తల్లిదండ్రులు వాళ్ళు. గుడి చుట్టూ మొత్తం ఇట్లా జాతరనే ఉంటుంది. ఇప్పుడు మీకు టెంపుల్ లోపల ఎంతమంది ఉన్నారో చూపిస్తారా అండి, ఒకసారి చూడండి. మాకు దర్శనం అయిన తర్వాత మీకోసం మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళినా, ఎందుకంటే ఎట్లా ఉంటారో జనాలు అని చెప్పేసి. చూడండి ఎలా ఒత్తుకుంటున్నారో. సో చాలా అంటే చాలా జనం వస్తూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్పేది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ క్యూలో ఇట్లా రావద్దు. ప్రొద్దు నుండి రాత్రి 1 వరకు భక్తులు ఇలా రాస్తూనే ఉండే. బొమ్మలకి ఎక్కడ చూసినా మస్తు రేట్లు ఉన్నాయి. మేము చిన్నప్పుడు కొనుక్కునేది రిమోట్ కార్లు అని చెప్పేసి. అక్కడ రేట్లు బాగా అవుతున్నాయి అని చెప్పేసి వేరే షాప్లోకి వచ్చినాం. ఒక తమ్ముడు తీసుకొచ్చిండు. సో అది డ్యూ పెట్టు ఒకసారి. ఓకేనా నీకు తమ్ముడు మాట్లాడిండు బేరం. వెరీ గుడ్ బాయ్. ఓకేనా స్వాతి? వీళ్ళందరూ కూడా మన ఛానల్లో యాక్టింగ్ చేసే పిల్లలు. ఇప్పుడు జాతరలో ఏం ఉంటారు? మీరు ఏదంట అది నాడు ఒక కిడ్నీ అమ్మేద్దా? పోతే ఒక్కటి సరిపోతుంది. అవు లడ్డు గంతగానం పెరుగుతున్నాయి. ఆయన చిన్న స్వాతి నువ్వు కూడా పెరుగుతున్నావు. నేను ఛానల్ పెట్టి 3 years అవుతుంది. 3 years నుంచి కూడా వీళ్ళ వీడియోస్ ఉంటాయి. అంటే అప్పట్లో చాలా అంటే చాలా చిన్నగా ఉండే పిల్లలందరూ. చెప్పిన కదా నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పేసి. సో స్వాతి ఉన్న ఖుషి వాళ్ళ ఇంట్లోనే రెడీ అవుతున్నారు. కథమేగా రెడీ అయితే అయిపోయారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసిర్రా? ఇప్పుడు ప్రాక్టీస్ చేసి పోతారా? వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారట. ఇది వాళ్ళు స్కూల్లో నేర్చుకున్నారు. స్వాతి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నా. ఇప్పుడు డ్యాన్స్ ఇద్దరైతే కొద్దిసేపు ప్రాక్టీస్ అయితే చేసారు. సో చేసిన తర్వాత ఇక వాళ్ళని తీసుకొని వచ్చేసినాయి ఇక టెంపుల్కి. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. సో ఎప్పుడు ప్రతి శివరాత్రి కూడా ఇంతే వస్తారు. ప్రతి శివరాత్రి అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మా మాజీ సర్పంచ్, టీచర్స్ ఉన్నారు. మా ఊరు వాళ్ళు కొందరు ఉన్నారు ఇక్కడ. ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. చూసేయండి వీడియోలు మొత్తం.
మా పిల్లలు అయితే అక్కడ కూర్చొని మేము ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళే.
म्हणाले रागने मा कांतारो दादा हिरवाल खेळात ट्याव ट्याव चिंता
ఫ్రెండ్స్ అక్కడ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. నేను మాత్రం ఇక టెంపుల్ లోపలికి వెళ్తున్నా, ఎందుకంటే నాగుపాము వచ్చింది అన్న తర్వాత సో చూద్దామని వెళ్తున్నా. సో జనాలు చూడండి ఎట్లా ఉన్నారో. సో ఇలా జనాలు అందరినీ దాటుకొని ఎట్లా వెళ్ళడమో నాకు అర్థమైతే లేదు. పోయినసారి కూడా అట్లనే వెళ్ళిన, ఎందుకంటే మీకు పాముని చూపిద్దాం దగ్గర నుంచి అని చెప్పేసి సో ఇబ్బంది పడుకుంటూ వెళ్ళినా. సో ఈసారి మాత్రం కూడా మీకు అట్లనే చూపిస్తా. సో టెన్షన్ పడకండి, పోయినసారి ఎట్లా చూపెట్టినో అంతకంటే ఇంకా మంచిగా చూపిస్తా. సో ఎంత కష్టమైనా పర్వాలేదు, బట్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. జనాలు అయితే చూడండి ఎట్లున్నారో, వాళ్ళని చూస్తే భయం అవుతుంది. ఒక్కసారి లోపలికి పోయినామనుకో కథం అంతే. ఆల్రెడీ ఇక లోపలే ఉన్నా, లోపల నుంచే తీస్తున్నా. కొంతమంది అయితే పాపం చిన్నపిల్లలు ఎత్తుకొచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుర్రు. సో దయచేసి చిన్నపిల్లల్ని ఎవ్వరు కూడా మీరు ఈ లైన్లోకి తీసుకురాకండి. ఇప్పుడు మీకు చూపెట్టినటువంటి పిల్లాడైతే చాలా ఏడ్చిండు పాపం. ఇక వాళ్ళు మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. ఇక పిల్లాడు ఏడ్చుడు అని చెప్పేసి ఇక వాళ్ళు ఉండలేదు, మధ్యలో నుంచే వెళ్ళి పాపం. ఇగో నా వెనుక చూడండి ఎట్లా ఉన్నారు జనాలు. చాలా మంది అయితే గేట్ల పైన ఎక్కి చూస్తున్నారు, ఎందుకంటే లోపలికి పోతే ఇబ్బంది సో దోస్తారని చెప్పేసి. సో కొందరు అయితే గేట్ల పైన ఎక్కి చూస్తున్నారు చూడండి. ఇక్కడ గుడిలో శివపార్వతుల కళ్యాణం అయితే అవుతున్నది. అక్కడ లక్ష్మణ స్వామి ఉన్నారు పక్కన చూడండి. ఇగో ఈయన లక్ష్మణ స్వామి, ఇక్కడ ఎవరు పంతులు అతను. ఇక్కడ పక్కనే ఉంది నాగుపాము, చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తున్నారా ఇక్కడ ఉంది నాగుపాము చూడండి. సో పడగ విప్పి ఉంది. నాకైతే ఒకటేసారి చూసేసరికి జల్లుమన్నది పానం. పోయిన శివరాత్రికి అయితే లోపల టెంపుల్లో ఉండే గర్భగుడిలో. సో ఇప్పుడు మాత్రం ఇట్లా వరండాకి వచ్చేసింది. ఇక్కడ దీపాలు పెడతారు కదా, ఇక్కడ ఉండే. సో మళ్ళీ నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేసిన. కుండురా
सनसनायन साय 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 सनसनायन साय साय तोरे होठे गुलाबी तोरे नैना शराबी तोरे होठे गुलाबी तोरे नैना शराबी हे मोना कैसे कैसे लागे धक धकासी लगे जाए 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 ఆల్మోస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలామంది చేసారు కానీ మా పిల్లలు తీయలేదు. నేను అటు పాము దగ్గరికి వెళ్ళేసరికి చాలా మిస్ అయింది. ఎందుకంటే ఫోను స్టోరేజ్ ఫుల్ అయింది కాబట్టి తీయలేదంట వాళ్ళు. ఇక మళ్ళీ వచ్చి నేను కొంచెం తీసుకున్నా. అంతవరకు నేను అక్కడ పాము దగ్గరే ఉండే, ఎవరు తీయలేదు. ఇక ఇక్కడ ఒక పాప ఫస్ట్ ప్రైజ్ అనుకుంటా, చిన్న పాప. అసలు ఈ పాప తీసేది ఉండే కానీ మా పిల్లలు తీయలేదు. ఇక స్టోరేజ్ ఎక్కువ అయిందని చెప్పేసి సైలెంట్. మా వాళ్ళు అందరూ ఆల్రెడీ నిద్రకు వచ్చారు. ఏదో బాధకు అట్లా హాయ్ అని చెప్తున్నారు. ఆడ ఆల్రెడీ గిఫ్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, అంటే బహుమతి ఇస్తున్నారు. మా సైడ్ ఇట్లా మొత్తం మనీ ఇస్తారు, అంటే గిఫ్ట్స్ అవి ఏమి ఇయ్యరు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే సో గెలిచినా గెలవకుండా ఏదన్నా షీల్డ్ ఇస్తే బాగుంటుండే. కాకపోతే ఓన్లీ గెలిచిన వాళ్ళకే ఇట్లా మనీ ప్రైజ్ ఉన్నది ఇక్కడ. సో గెలవని వాళ్ళకు కూడా వాళ్ళకు తృప్తి కోసం ఏదైనా ఒక షీల్డ్ ఇస్తే సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇక మా పిల్లలు వెళ్ళి స్వామి దగ్గర ఫోటో దిగుతామన్నాక సో వెళ్ళి తీసిన. అట్లనే మా వాళ్ళకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. మస్తు దిల్ ఖుష్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న సాంగ్ అక్కడ స్కూల్లో వేసి ఉండే, సో అది ఇక్కడ చేసారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరైనా ఏ పిల్లలైనా ఇట్లా ఏదైనా గిఫ్ట్ వచ్చినా ఏదైనా బహుమతి వచ్చినా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే జగిత్యాల నుంచి, కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా వస్తారని చెప్పిన కదా. సో ఇది జాగారం కాబట్టి వీళ్ళు ఇలానే కూర్చున్నారు పాపం. ఓకే గైస్, టెంపుల్ నుంచి అయితే ఇక బయటకు వచ్చినాం. మా వాళ్ళు ఏం తినలేదు. సో మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఎందుకంటే టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ తోటి ఏం తినలేదు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిన. సో ఇక మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, మొత్తం చూసిరు అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లనే మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఓకే బాయ్, మళ్ళీ ఉంటా. బాయ్.